ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలండి. ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. అప్డేట్స్లోకి వెళ్ళే ముందు దయచేసి మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలండి. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి. అయితే ఈరోజు వీడియో చాలా ముఖ్యమైనది. చాలామంది జూన్, జూలై, ఆగస్ట్ ఈ 3 నెలల్లో దర్శనం టికెట్ దొరకని వారు ఎక్కువగా నన్ను అడుగుతున్న ఫస్ట్ ప్రశ్న ఏమిటి అంటే, మాకు తిరుపతి వచ్చాక ఏవైనా దర్శన టికెట్లు దొరికే అవకాశం ఉందా? ఒకవేళ దొరికితే అది ఎలా తీసుకోవాలి? ఆఫ్లైన్ విధానం ద్వారా 300 కానీ ఏదైనా ఒక టికెట్ మాకు దొరుకుతుందా అని అడిగారండి. సో వారి కోసం ఈ వీడియో నేను ప్రత్యేకంగా తీయటం జరిగింది. సో ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నేను మరలా మీ అందరికి ఒక విషయం చెప్తానండి. ఎవరైనా కూడా ఆగస్ట్ నెలాఖరు వరకు కూడా అన్ని రకాల 300, 500 రూపాయల దర్శన టికెట్, కళ్యాణము, ఆర్స సేవలు, సుప్రభాతము, తోమాల, అర్చన, ముందు గడప దర్శన టికెట్లు, అలాగే రూములు, అంగ ప్రదక్షిణ టోకెన్లు, వయోవృద్ధులు, వికలాంగ దర్శన టికెట్లు అన్నీ కూడా అయిపోయినాయండి. ఇక తిరుపతి వచ్చి మీరు సర్వదర్శన టోకెన్ తీసుకోండి. సో ఒకవేళ మీకు సర్వదర్శన టోకెన్ వద్దు, ఇంకేమైనా అవకాశాలు కావాలి అనుకుంటే ఈ వీడియో చూడండి. కొండపైన సిఆర్ఓ ఆఫీస్ వద్ద ఒకరోజు ముందుగానే మీరు వెళ్ళినట్లయితే మరుసటి రోజుకి సంబంధించినటువంటి సుప్రభాతము, తోమాల, అర్చన ఈ 3 సేవలకి ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సేవల ద్వారా మనందరికీ కూడా వారు పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఇస్తారు. అలాగే కళ్యాణోత్సవము, ఉంజల్ సేవ, ఆశ బ్రహ్మోత్సవము, సహస దీపాలంకరణ సేవ, అష్టాదళ పాద పద్మారాధన, తిరుప్పావడ, పూర్ణాభిషేకం, మేల్చాట్ వస్త్రం ఇవన్నీ కూడా స్వామివారికి చేసే సేవలు. అయితే ఇందులో కొన్ని సేవలు ప్రతిరోజు ఉంటాయి, కొన్ని సేవలు ప్రతి మంగళ, బుధ, గురువు ఉంటాయి. అలాగే కొన్ని సేవలు మీ అందరికీ కూడా తెలుసు ఫ్రైడే ఉంటాయి. ఆయా సేవలు బట్టి ఒక్కరోజు ముందు మీకు అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో భక్తులందరూ కూడా దయచేసి ఈ విషయం తెలుసుకోవాలి. సో నేను మీ అందరికి చెప్పాలనుకుంటుంది ఏమిటి అంటేనండి, ఒక్కరోజు ముందు సిఆర్ఓ ఆఫీస్కి వెళ్తే ఈ ఆఫ్లైన్ విధానం ద్వారా ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సేవల ద్వారా మీరు ట్రై చేస్తే మీకు గనక ఈ లక్కీ డిప్లో సెలెక్ట్ అయితే మీ మొబైల్ నెంబర్కి ఒక లింక్ అనేది వస్తుంది. టికెట్ కనుక మీరు ఆఫ్లైన్ లక్కీ డిప్లో సెలెక్ట్ అయితే మీకు లింక్ వస్తుంది. ఆ లింక్ ద్వారా అమౌంట్ పే చేస్తే ఆటోమేటిక్గా టికెట్ అనేది మీకు వస్తుంది. అయితే ఎవరైనా కానీ ఒకరోజు ముందు సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఆధార్ కార్డుతో మీరు రిజిస్టర్ చేసుకొని మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి. అయితే ఈ సుప్రభాతము, తోమాల, అర్చన అనేది ముందు గడపవి, మిగతావన్నీ కూడా డైరెక్ట్ ఆర్సీ సేవలు. సో సుప్రభాతం అయితే 120 రూపాయలు, తోమాల అయితే 220, అర్చన అయితే 220, కళ్యాణోత్సవం అయితే 1000 రూపాయలు, ఉంజల్ సేవ అయితే 500, ఆర్స బ్రహ్మోత్సవం అయితే 500, సహస్ర దీపాలంకరణ అయితే 500. ఇక మిగతావన్నీ కూడా పూర్ణాభిషేకం అయితే 750, తిరుప్పావడ అయితే 850, మేల్చాటు ప్రస్తుతం అయితే 12,250, అష్టాదళ పాద పద్మారాధన అయితే 1,250. సో ఈ మిగతా సేవలు లాస్ట్ 4 అనేది అంత ఈజీ అయితే కాదు. పైన ఉన్నటువంటి 8 సేవలు కూడా ఖచ్చితంగా భక్తుల్లో చాలామందికి కూడా వస్తూనే ఉంటాయన్నమాట. సో ఎవరైనా కానీ ఒకరోజు ముందు సిఆర్ఓ ఆఫీస్కి వెళ్తే తప్పకుండా మీ అదృష్టాన్ని మీరు పరీక్షించుకోవచ్చు. సో మీకు కావాల్సిన ఈ షీట్ అనేది నేను టెలిగ్రామ్ ఛానల్లో పెడతా, అలాగే కమ్యూనిటీ ట్యాబ్లో కూడా పెడతాను. ఆయా లింకుల యొక్క డిస్క్రిప్షన్ బాక్స్లో కమెంట్ సెక్షన్ లింకులు ఇస్తా, అక్కడికి వచ్చి జాయిన్ అయ్యి ఇది తీసుకోండి. సో ఎవరైనా భక్తులు తిరుపతి వచ్చి సర్వదర్శనం టోకెన్లు మీరు తీసుకోవద్దు, మాకు ఇష్టం లేదు, ఇంకా ఏమైనా అవకాశాలు ఉన్నాయా అంటే నడక మార్గంలో మీకు దివ్యదర్శనం టోకెన్లు దొరుకుతాయి, అవి కూడా వద్దు అంటే ఇలా కొండపైన సిఆర్ఓ ఆఫీస్లో కూడా ట్రై చేయొచ్చు. సో ఇది నేను మీ అందరికీ చెప్పాలనుకుంటున్నటువంటి ఒక ముఖ్యమైన విషయం అన్నమాట. సో మరొక విషయం ఏమిటి అంటే, చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, మేడం గారు మేము సుపదం క్యూ లైన్లోకి వెళ్తాము అనుకుంటున్నాము, ఇంకా చిన్నపిల్లల తల్లిదండ్రులకి కాకుండా ఇంకా ఎవరికైనా అవకాశం ఉందా అని అడుగుతుంటారు. సో వారి కోసమే నేను చెప్తున్నా. మామూలుగా అయితేనండి సుపదం క్యూ లైన్లో నుంచి 1 సంవత్సరం కంటే చిన్న పిల్లలు ఉన్న తల్లిదండ్రులు అయితే ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల లోపల పిల్లల యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తీసుకొని పేరెంట్స్ యొక్క ఆధార్ కార్డ్ తీసుకొని మీరు వెళ్ళవచ్చు. అలాగే టీటీడీ ఎంప్లాయీస్ అనుకోండి, బ్రేక్ దర్శనం తర్వాత సుపదము లైన్ పూర్తిగా సాయంత్రం 6 గంటల లోపల ఎప్పుడైనా కూడా మీరు వెళ్ళవచ్చు. టీటీడీ ఎంప్లాయీస్ కాబట్టి వాళ్ళ యొక్క ఐడి కార్డు అంటే మీకు తెలుసు కదంటే ఉద్యోగం చేసినప్పుడు ఇస్తారు, ఐడి కార్డ్ తీసుకొని వెళ్ళవచ్చు. అలాగే పోలీస్ అండ్ అదర్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్
తిరుమలలో పనిచేస్తుంటారు కదండి, వాళ్ళందరూ కూడా మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 5 గంటల లోపల ఐడి కార్డు తీసుకొని వెళ్ళవచ్చు. అలాగే డిఫెన్స్ వాళ్ళు ఉంటారు కదండి, డిఫెన్స్ వాళ్ళు అంటే మన ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వాళ్ళు కూడా మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 5 గంటల లోపల మీ యొక్క సర్వీస్లో ఉన్నటువంటి ఐడి కార్డు తీసుకొని వెళ్ళవచ్చు. అలాగే మీ ఇంట్లో కుటుంబ సభ్యులు డిపెండెంట్స్ అంటారు కదా, భార్య పిల్లలు, వాళ్ళకి కూడా తీసుకొని కూడా మీరు వెళ్ళవచ్చు. అలాగే శ్రీవారి సేవ చేసుకుంటారు కదండి, శ్రీవారి సేవ చేసుకున్న భక్తులు కూడా చక్కగా మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 5 గంటల లోపల మీరు టీటీడీ వారి పర్మిషన్తో వెళ్ళవచ్చు. అలాగే ఎవరైతే కనుక డైరెక్ట్ ఆర్జిత సేవలు బుక్ చేసుకుంటారు కదా, కళ్యాణోత్సవము, ఉంజల్ సేవ, ఆర్ష బ్రహ్మోత్సవము, వసంతోత్సవము, సహస్రదీపాల వంటి సేవలన్నీ కూడా మనం కొండపైన సేవలు బుక్ చేసుకుంటాం కదా, ఆ భక్తులు కూడా ఆయా టైమింగ్స్కి వెళ్ళవచ్చు. అలాగే డోనార్స్ ఉంటారు కదండి, డోనార్స్ ఎవరైతే ₹1,00,000 కంటే పైన డబ్బులు పే చేసి ఉంటారు, శ్రీవాణి ట్రస్ట్కి డొనేషన్ పే చేసి ఉంటారు, అలాంటి వాళ్ళందరూ కూడా డోనార్స్ అవుతారండి. వాళ్ళందరూ కూడా వెళ్ళవచ్చండి. వాళ్ళందరూ అయితే మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 5 గంటల లోపల ఎప్పుడైనా కూడా మీరు వెళ్ళవచ్చు. అలాగే ఈ డోనార్స్ కూడా ఖచ్చితంగా మీ యొక్క టికెట్ ఉండాలండి. మీరు టికెట్ బుక్ చేసుకొని ఉంటారు కదా, ప్రతి నెల కూడా టీటీడీ యాజమాన్యం వారు మీకు డోనార్స్ కూడా దర్శన టికెట్ బుక్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటారు, వాళ్ళు వెళ్ళాలి. తర్వాత 10వది ఎన్ఆర్ఐలు అండి. ఎన్ఆర్ఐలు అంటే ఎవరండి? మీకు తెలుసు, నాన్ రెసిడెన్స్ ఇండియా అంటారు. అంటే ఇండియా వారే బయట ఉద్యోగరీత్యా కావచ్చు, ఏ పరంగా అయినా కూడా వాళ్ళు బయట ఉంటారు. వాళ్ళు కూడా మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 5 వరకు వ్యాలిడ్ పాస్పోర్ట్, వీసా తీసుకొని వచ్చినట్లయితే ఏటీసీ సర్కిల్ దగ్గర అండి, ఇప్పుడున్న పరిస్థితులు అయితే వీళ్ళని సుపదంలా రానివ్వరులేండి. సో వీలైతే ఏటీసీ సర్కిల్ దగ్గరికి వచ్చి చక్కగా మీరు ₹300 దర్శన టికెట్ అప్పటికప్పుడు తీసుకొని వెళ్ళవచ్చు. సో ఇవన్నీ కూడా నేను ఉన్నటువంటి డిఫరెంట్ పరిస్థితులు దర్శనానికి సంబంధించి నేను మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. సో ఈ షీట్లన్నీ కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదు అంటే టెలిగ్రామ్లో రండి, నేను అక్కడ కూడా పెడతా. సో ఉన్నటువంటి అన్ని అవకాశాలు నేను చెప్పానండి, ఇంతకంటే వివరించి చెప్పడానికి మీరు ఎక్కడ చూసినా మీకు దొరకదండి. సో ఇవి ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులు. సో ఈ వీడియో ముగించే ముందు నేను మీ అందరికీ మరొక విషయం చెప్తానండి. జూన్, జూలై, ఆగస్ట్ సంబంధించి తిరుపతి వచ్చి రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసంలో సర్వదర్శనం టోకెన్లు తీసుకోండి, లేదు నడక మార్గంలో వాళ్ళైతే దివ్యదర్శనం టోకెన్లు తీసుకోండి. ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి అయితే ఇది. అలాగే ఏపీఎస్ఆర్టీసీ విధానం ద్వారా కూడా ₹300 దర్శన టికెట్లు అయితే ఖాళీగా ఉన్నాయి. బస్ టికెట్ అలాగే ₹300 దర్శన టికెట్ జూన్, జూలైకి అయితే ఉన్నాయి. దయచేసి ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే బుక్ చేసుకోండి. ఇక సెప్టెంబర్ నెల దర్శన టికెట్లు అయితే మీకు జూన్లో 18వ తారీఖు తర్వాత విడుదలవుతాయి. అప్డేట్ రాగానే నేను మీ అందరికీ కూడా పోస్ట్ చేస్తాను. సో మీకు ఇవన్నీ కూడా అర్థమైంది కదండి. సో ఈ వీడియో మీ అందరికీ ఎంతగానో హెల్ప్ఫుల్ అవుతుందని ఆశిస్తూ తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదాలు.